ప్రపంచ అనుభవాలను పరిశీలిస్తే సాంఘిక పెట్టుబడులు ప్రబలంగా ఉన్న దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతాయని, భారతదేశంలో ప్రజలను కులాలు మతాలు వారీగా విభజించడంతో త్వరితగతిన అభివృద్ధి చెందలేకపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జరిగిన చేయూత ఫౌండేషన్ ప్రారంభోత్సవ సభకు డాక్టర్ పివి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1990లో భారతదేశంలో చైనా తలసరి ఆదాయం చెరో $330 ఉండగా నేడు చైనా $14,800కు చేరగా భారతదేశం $2,600కే పరిమితమైందని అన్నారు. భారత సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించడానికి చేయూత ఫౌండేషన్ లాంటి సంస్థలు ప్రధాన పాత్ర పోషించాలని చెప్పారు. నైపుణ్యం గల విద్యను ప్రతిభ గల పేదలకు అందించాలని కోరారు. పట్టణీకరణ, పారిశ్రామీకరణ ద్వారా వేగవంతమైన అభివృద్ధిని సాధించగలమని, విద్యా ప్రమాణాల ద్వారానే అలాంటి ప్రగతిని సాధించగలమని అన్నారు. పౌరసత్వ స్ఫూర్తి కుల మతాలకు అతీతంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ప్రముఖ ఆడిటర్ టీజేపీఎస్ కళాశాల సెక్రటరీ కేవి బ్రహ్మం, కార్మెల్ సేవా సదన్ వ్యవస్థాపకులు జాక్ క్లమాకస్, మానవతా చైర్మన్ పావులూరి రమేష్, నేస్తం సహా వ్యవస్థాపకులు టి ధనుంజయ రెడ్డి, కౌడిన్య ఐఏఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ ఈవి నారాయణ, ప్రముఖ విద్యావేత్తలు కన్నా మాస్టర్స్, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్థిక మార్పు అనేది మన దేశాన్ని రోజు ట్రంప్ గారు కొంత చిన్నచూపు చూస్తున్నారంటే దానికి కారణం మనం మన దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ని పూర్తిగా మనం రియలైజ్ చేయలేకపోవడానికి అంటే మనం 1990లో చైనా, భారతదేశం రెండు కూడా ఇంచుమించు ఒకే లెవెల్లో ఉన్నాయి. పాపులేషన్లో వాళ్ళు కొంత ఎక్కువ ఉన్నారు, మన జనాభా కొంత తక్కువ ఉంది. కానీ ఆర్థికంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకున్నట్లయితే అది $320 యావరేజ్లో ఉంది. ఈరోజు 90 నుంచి ఇప్పుడు 25కి వచ్చే 35 సంవత్సరాల్లో చైనా పర్ క్యాపిటల్ ఇన్కము $14,800, మనదేమో $2,600, $2,500. ఇంత పెద్ద వ్యత్యాసం. ఇంచుమించు రిసోర్సెస్లో చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్ మనది వాళ్ళది మనకి 148 మిలియన్ హెక్టేర్స్ ఉంటే చైనా కూడా అంతే ఉంటుంది. ఇరిగేటెడ్ ఏరియా ఆల్సో ఇంచుమించు అబౌట్ 38 to 45% ఇరిగేటెడ్ ఏరియా. బట్ చైనా హ్యాస్ నౌ బికమ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్, టెక్నాలజికల్ పవర్ హౌస్. ఇట్స్ బికమ్ ఏ వరల్డ్స్ ఫ్యాక్టరీ. టుడే నియర్లీ 70% ఆఫ్ ది పీపుల్ ఆర్ ఇన్ సిటీస్. 1990లో 78% విలేజెస్లో ఉంటే ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత 70% అర్బన్ ఏరియాస్కి వచ్చారు. అంటే మీరు చైనా సిటీస్ చూస్తే దే ఆర్ జస్ట్ అబ్సల్యూట్లీ టాప్ క్లాస్. ఎవ్రీ సిటీ, ఎనీ టౌన్ ఈజ్ అన్ అబ్సల్యూట్లీ టాప్ క్లాస్. ఇట్స్ నాట్ అక్కడ స్లమ్సో లేకపోతే అక్కడ గుంటలో. దెర్ ఈజ్ నో క్వశ్చన్ దట్ ఫస్ట్ దే బిల్ట్ ది సిటీ అండ్ దెన్ పాపులేటెడ్. ఒకటేమిటంటే ఎక్కడైనా కూడా మనం గత 200 సంవత్సరాల ప్రగతి చూస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఫస్ట్